నేను బ్రహ్మనాయుడు. రాజకీయాల్లో మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా చాలా హుందాగా మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి భాష, మనం మాట్లాడేటువంటి మాట ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. సో భాష బాగలేకపోవటం వల్ల చాలామంది రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయారు. ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో 2024 జరిగిన ఎన్నికలే. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉదాహరణ చూస్తే కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు మరి ఒక వెలిగినటువంటి వారందరూ కూడా 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం వారి భాష, వారు మాట్లాడినటువంటి మాటలు. సో ఇప్పుడు కనుక చూస్తే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులుగా ఎవరైతే చర్చా వేదికలో అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో వారు కూడా చాలా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 10 ఓట్లు రావాలన్నా 10 ఓట్లు పోవాలన్నా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మాట్లాడేటువంటి మాటలు చాలా ప్రభావాన్ని చూపుతుంది సమాజం మీద. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి మహిళా నేత శ్యామల గారు. సో నోరు జారుతున్న శ్యామల అంటే శ్యామల గారు అంటే సాధారణంగా అందరికీ ఆవిడ ఒక యాంకర్గా మాత్రమే తెలుసు, అంతేగాని ఆవిడ రాజకీయ నాయకురాలుగా ఎవరికి తెలియదు. శ్యామలారెడ్డి గారు జస్ట్ 2024 ఎన్నికలకు ముందు 1-2 నెలల ముందు మాత్రమే ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు ఆవిడకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి టక్కీమని 25 నియోజకవర్గాల పేర్లు అదేవిధంగా ఎమ్మెల్యేల పేర్లు చెప్పమన్నా చెప్పే పరిస్థితి కానీ ఆ స్థాయి పరిజ్ఞానం కానీ శ్యామల గారికి లేదనేది వాస్తవం. ఎందుకంటే ఆవిడ కొత్తగా వచ్చారు రాజకీయాలకు, ఆవిడకి సంబంధం లేదు. ఆవిడ ప్రపంచం వేరే, పూర్తిగా వేరే ప్రపంచం ఆవిడది. కానీ ఎన్నికలకు 2 నెలల ముందు నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఈవిడ మీద చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈవిడ కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకి మద్దతుగా ప్రచారానికి వెళ్ళినటువంటి తరుణంలో వారి దగ్గర శ్యామల గారు మరి ఫైనాన్షియల్గా ఏదో ఎక్స్పెక్ట్ చేశారని చెప్పేసి కూటమికి చెందినటువంటి నాయకులు చాలామంది బహిరంగంగా సోషల్ మీడియాలో ఆవిడ మీద మాట్లాడారు. సరే అవి వాస్తవాలా అవాస్తవాలని పక్కన పెడితే రాజకీయాలకి ఆవిడకి అలాంటి సంబంధం లేదనేది అందరికీ తెలుసు. సో అలాగని రాజకీయాల్లోకి రాకూడదా అంటే ఖచ్చితంగా రావచ్చు. ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీ సీట్ ఇస్తే ఎంపీగా పోటీ చేయొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, రాజ్యసభ ఇవ్వచ్చు. దాంట్లో ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవరికైనా రాజకీయాల్లో రావాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. బహుశా ఆవిడ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు వచ్చారు. అయితే మాట్లాడేటప్పుడు అంటే తన రాజకీయంగా తన స్థాయి చాలా చిన్నది. ఇక్కడ స్థాయిల గురించి మాట్లాడాలంటే సీనియారిటీ, రాజకీయాల్లో సీనియారిటీ చాలా ఇంపార్టెంట్. ప్రజలకు సేవ చేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాయకులు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా వైసీపీలోనే కాదు అన్ని పార్టీల్లో ప్రజలకు సేవ చేసిన నాయకులు ఉన్నారు, ప్రజాధనాన్ని లూటీ చేసిన నాయకులు ఉన్నారు. అయితే ప్రజలకు సేవ చేసినటువంటి నాయకులు, ఒక 3-4 సార్లు ఎమ్మెల్యేలు అయినటువంటి నాయకులు, ప్రజల్లో ఒక ఆదరణ పొందినటువంటి నాయకులు ఒక రాజకీయ పార్టీ అధినేత గురించి మాట్లాడితే చూసేవారికి కూడా హుందాగా ఉంటుంది. కానీ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే వచ్చి కమర్షియల్ పాలిటిక్స్లో లబ్ధి పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శ్యామలారెడ్డి గారు మరి ఈ మధ్య కాలంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే వారి యొక్క ఇంటెన్సిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే తాను రాజకీయంగా పెరుగుతాను అని. అయితే అది మూర్ఖత్వంగా వారు ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక కోణాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్యామలారెడ్డి గారు తాను ముందు తన పార్టీ యొక్క సిద్ధాంతాలను, తన పార్టీ యొక్క విధి విధానాలను ప్రజలకు చెప్పొచ్చు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాల గురించి, లేకపోతే ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యం, ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో వైఫల్యం చెందుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా అంశాల్లో వారి యొక్క వైఫల్యాలు ఉన్నాయి, దాంట్లో లేవని చెప్పుకోవటం లేదు. వాటిని ఎండగట్టొచ్చు, తప్పలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా. కానీ ఒక రాజకీయ పార్టీ అధినేతను, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని పిఠాపురం పీఠాధిపతి అంటూ ఆవిడ ఇటీవల కాలంలో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఆ కామెంట్స్ సంబంధించి అంటే ఆవిడ స్థాయి ఏంటి రాజకీయంగా? కేవలం 2 నెలల ముందు మాత్రమే 2024 ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రమే వారు రాజకీయాల్లోకి వచ్చారు. ఒక అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ పార్టీ తరపు నుంచి అసలు ఎవరో మహిళలు ఎవరో ఆ పార్టీ తరపు నుంచి మాట్లాడటానికి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గతంలో వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. సో ఆవిడ కూడా ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. మహిళల్లో కొంచెం స్ట్రాంగ్గా మీడియాని అడ్రస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరో లేరు కాబట్టి ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ కూడా శ్యామల గారిని తీసుకొని వచ్చి అధికార ప్రతినిధిగా కేటాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే చక్కగా వారు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా చర్చా వేదికలో పాల్గొనొచ్చు, టీవీ డిబేట్లకు వెళ్ళొచ్చు, మరి ప్రెస్ మీట్ పెట్టొచ్చు,
ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను అడ్రస్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. అయితే ఒక రాజకీయ పార్టీ అధినేతను ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని ఒక మతాన్ని, హిందూ మతాన్ని అగౌరవపరిచేలా పిఠాపురం పీఠాధిపతులు అని చెప్పేసి మాట్లాడటం అనేది ఏదైతే ఉందో అది ఒక డిప్యూటీ సీఎంని ఆయన కూర్చున్న కుర్చీని అవమానపరచడం. అదేవిధంగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల పైచీలకు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీ అధినేతను అవమానించినట్లయితే ఖచ్చితంగా అవుతుంది. అదేవిధంగా పీఠాధిపతి అంటూ ఆవిడ మాట్లాడినటువంటి మాటలైతే అది హిందూ మతాన్ని, వారి యొక్క ఆచారాలను కూడా అవమానిస్తున్నట్టు అయితే ఖచ్చితంగా చాలామంది చర్చించుకుంటా ఉన్నారు. సో ఈవిడ రాజకీయంగా ఎదగాలి అంటే ముందు అంటే తన స్థాయి ఏంటి, తను ఏమి సర్వీస్ చేసింది పబ్లిక్కి, ప్రజలకు తను ఏమైనా సర్వీస్ చేసిందా, తన కష్టార్జితాన్ని ప్రజలకు ఎప్పుడన్నా పంచిందా, సో ఆవిడ అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, ముందు అవన్నీ కూడా తెలుసుకొని లేదా కొంచెం తను రాజకీయంగా కొంత డెవలప్ అయిన తర్వాత, కొంత ప్రజల్లో తిరిగిన తర్వాత, కొంత సేవ చేసిన తర్వాత తాను ఒక పార్టీ అధినేతను ఈజీగా మాట్లాడవచ్చు. సో కానీ కేవలం ఒక అధికార ప్రతినిధిగా ఎన్నికలకు ముందు 2 నెలలు ముందు మాత్రమే వచ్చినటువంటి శ్యామలారెడ్డి గారు ఒక పార్టీ అధినేతను టార్గెట్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతుంది. గతంలో అనధికారిక ప్రతినిధులుగా ఎవరైతే బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా పంచి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, వారు అనధికారిక అధికారిక ప్రతినిధులు వారు వైసీపీకి. సో వారి వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, 151 నుంచి 11. దానికి కారణం వారు పరుష పదజాలం మాట్లాడటం, ఒక స్థాయి లేని వ్యక్తులు, స్థాయి ఉన్న వ్యక్తులు మాట్లాడటం. సో ఇక్కడ శ్యామలారెడ్డి గారు అంత పరుష పదజాలం అయితే మాట్లాడలేదు. సో వాళ్ళతో అయితే ఈవిడని కంపేర్ చేయకూడదు. కానీ ఈవిడ భాషా పరిజ్ఞానం కూడా రోజు రోజుకి మారుతూ ఉంది కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే శ్యామల గారు భవిష్యత్తులో అంటే రాజకీయంగా ఆవిడకి ఎదిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చారు, అదేవిధంగా ఆవిడ యాంకర్గా పనిచేశారు. సో ఎంతో కొంత పబ్లిక్లో అంటే ఈ తరం జనరేషన్ యువతలో ఒక 4-5% యువతకి ఆవిడ సుపరిచితురాలని చెప్పుకోవాలి. సో కాబట్టి ఆవిడ కాస్త రాజకీయంగా ఎదగాలి అంటే, ఆ పార్టీ రాజకీయంగా ఎదగాలి అంటే, ఆ పార్టీలో ఉన్న ప్రస్తుతం ఏకైక అంటే యాక్టివ్గా ఉన్నటువంటి మహిళా అధికార ప్రతినిధి ఆవిడ ఒక్కరే కాబట్టి కాస్త ఆవిడ నోరు అదుపులో పెట్టుకొని గనక గౌరవంగా ఆవిడ గనక మాట్లాడితే ఆవిడకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.